జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకుల్ని అనగదొక్కాలి, కసి తీర్చుకోవాలి అని పిచ్చి పరాకాష్ఠకు చేరింది. దానికి ఉదాహరణగా మా నాయకులందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా కేసులు పెట్టి ఇవాళ జైల్లో పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కార్యక్రమం తీసుకోవడం. అందులో భాగంగా అచ్చెన్నాయుడు గారిని తీసుకుంటే మరి అచ్చెన్నాయుడు గారి మీద మరి తెల్లవారుజామునే దాడి చేసి తీసుకెళ్ళి మరి ఇవాళ కోర్టులో పెట్టడం జరిగింది. కోర్టు హాస్పిటల్లో పెట్టమంది. హాస్పిటల్లో కూడా ఆయన తెలుసు, అందరికీ తెలుసు, హాస్పిటల్లో ఆయన ఇబ్బంది పడుతూ మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేసుకుని హాస్పిటల్లో ఉన్నాడు. ఈరోజైతే రాత్రి అయితే మరి ఏసీబీ అధికారులు అందరూ వెళ్ళి మరి ఆయన డిశ్చార్జ్ చేయాలని చెప్పి హాస్పిటల్ సూపరింటెండెంట్తో చెప్పించుకుని వాళ్ళ డ్యూటీ డాక్టర్తో డిశ్చార్జ్ చేయడానికి ప్రయత్నం చేశారు. మా నాయకులందరూ వెళ్ళి గట్టిగా నిలదీస్తే ఆగడం జరిగింది. ఎందుకంటే కోర్టు కూడా ఏం చెప్పిందంటే, ఏసీపీ కోర్టు ఏం చెప్పిందంటే మరి అచ్చెన్నాయుడు గారిని ఎంక్వైరీ చేయండి, హాస్పిటల్లోనే ఎంక్వైరీ చేయండి, అడ్వకేట్ని పెట్టి ఎంక్వైరీ చేయండి, పడుకునే ఉంటాడో ఎంక్వైరీ చేసి తీసుకోండి అని చెప్పి ఏసీబీ కోర్టు చెప్పింది. చెప్పినా సరే అలాగని అచ్చెన్నాయుడు గారిని మరి కసిగా జైల్లో పెట్టాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. కనుకే ఈరోజు ఎలాగైతే హాస్పిటల్ తీసుకెళ్ళి జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో రాత్రి వెళ్ళారు. రాత్రి అందరూ కూడా అడ్డుకుంటే ఈరోజు డాక్టర్స్ అందరూ వెనక్కి వెళ్ళడం జరిగింది. ఎంక్వైరీ చేసుకోమని కాదని మేము అంటలేదు, ఎంక్వైరీ చేయండి, మా అడ్వకేట్తో చేయండి, హాస్పిటల్లో చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది వచ్చేటప్పటికి ఈ సోషల్ మీడియా తీసుకుంటే ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఇప్పటికీ చాలామందిని మరి అరెస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియా మాట్లాడితే ఏసీబీ అరెస్ట్ చేయండి. ఏసీబీ పెద్ద ఎత్తున ఎలా మరి సోషల్ మీడియా మీద జగన్ గారిని అడుగుతారు. ప్రభుత్వం వీళ్ళ ఫెయిల్యూర్స్ అన్నీ ప్రజలు చెప్పే బాధ్యత ప్రభుత్వం అందరి మీద ఉంది. మరి ఎలా ప్రభుత్వం ఏదైనా మరి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది. కానీ ఇలా ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కేసులు, సోషల్ మీడియాలో మాట్లాడిన అందరికీ కూడా కేసులు పెట్టి ఇవాళ జైలు పంపించే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున తీసుకోవడం. అందులో భాగంగానే నలంద కిషోర్ విశాఖపట్నంలో ఒక వాట్సాప్లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే అతను కానీ నందిగామ కృష్ణ కానీ ఇద్దరిని కూడా ఈవేళ ఎక్కడైతే విశాఖపట్నంలో ఏసీపీ కోర్టు ఉంది, విజయవాడలో ఏసీపీ కోర్టు ఉంది కాకుండా కర్నూలు తీసుకెళ్ళి ఇలా వీళ్ళిద్దరినీ కూడా అక్కడ అడ్మిట్ చేయడం, అక్కడ కోర్టులో సరెండర్ చేయడం జరిగింది. కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది. అంటే కోర్టు లేకపోతే ఇలా ఇష్టం, ఇప్పుడు కోర్టులు ఉండి కోర్టుల ఆర్డర్స్ని ఇలా పట్టించుకోకుండా ప్రభుత్వం మరి వీళ్ళందరినీ కూడా ఏడిపించే పరిస్థితికి ఇవాళ వచ్చింది. అంటే ఇంక కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు కూడా లెక్కలేదు. ఎందుకంటే ఈయన 16 కేసులు ఆయన ముద్దాయిగా ఉన్నాడు కనుక కోర్టులు కూడా లెక్కలేదు ఆయనకి. అంటే ఈయన ప్రజాస్వామ్యాన్ని గౌరవించట్లేదు. మరి అలాగే ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజాస్వామ్యకి వ్యతిరేకంగా ఇవాళ కార్యక్రమాలు తీసుకున్నారు. మరి అచ్చెన్నాయుడిని మరి ఇవాళ పెద్ద ఎత్తున బీసీ నాయకుడిని ఇవాళ పెద్ద ఎత్తున ఆయన అణచిదొక్కాలని చెప్పి ఉద్దేశం ఉన్నది, మంచిది కాదని చెప్పి బీసీ వర్గాలన్నీ కూడా ఇలా పెద్ద ఎత్తున ఇలా ఆందోళనతో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంతా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.